హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తనకి డెలివరీ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుండె పగిలే నిజం తెలుసుకున్న రాజేశ్వరి అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని రాజేశ్వరితో అన్ని నిజాలు చెప్పేస్తూ ఉంటుంది. పిన్ని, భరత్ మీ కన్న కొడుకు, మీ కొడుకు కోసమైనా మీరు బ్రతకాలి పిన్ని అని అంటూ ఉంటే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? భరత్ నా కన్న కొడుకేంటి? నాకున్నది ఒకే ఒక్క కూతురు, పేరు పల్లవి అని రాజేశ్వరి అంటూ ఉంటే, అయ్యో పిన్ని, నేను చెప్పేది నిజం. 25 సంవత్సరాల క్రితం నాన్న మీకోసం బిడ్డల్ని మార్చేశారు అని అవని అయితే రాజేశ్వరితో మొత్తం చెప్పేస్తూ ఉంటుంది. మీరు డెలివరీ అయినప్పుడు భరత్ బ్రతకడని డాక్టర్లు చెప్పేశారు. అందుకే మళ్ళీ మీరు రెండోసారి తల్లయ్యే అవకాశం లేదని తెలుసుకున్న నాన్న మిమ్మల్ని కాపాడుకోవడం కోసం అమ్మకి పుట్టిన పల్లవిని మీకు దగ్గర చేశాడు. భరత్ చనిపోతాడు అని భరత్ని అమ్మకి దగ్గర చేసి అలా బిడ్డల్ని మార్చాడు పిన్ని. కానీ దేవుడి దయ వల్ల భరత్ ప్రాణాలతో దక్కాడు. ఇది నిజం పిన్ని అని అవని అంటూ ఉంటే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక కోపంగా, హే నోర్మి, మళ్ళీ మీ తల్లి కూతుళ్ళు కలిసి కొత్త నాటకాలు మొదలు పెట్టారా? చూడు, నువ్వెన్నైనా చెప్పు, నా కన్న కూతురు పల్లవినే నా కూతురు, అంతేకాని ఆ మీనాక్షికి పుట్టిన ఆ భరత్ నా కొడుకు కానే కాదు అని అంటూ ఉంటే, పిన్ని, మీరు నమ్మిన నమ్మకపోయినా నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం పిన్ని. భరతే మీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకు అని అనగానే ఇక రాజేశ్వరికి చాలా కోపం వస్తుంది. చాలా ఆపవే నీ నాటకాలు, ఇంకా ఎన్ని మాయమాటలు చెప్పి ఎంతమందిని మోసం చేయాలని చూస్తున్నారు? ఇప్పుడు ఇది ఇంకో కొత్త నాటకమా అని మాట్లాడుతూ, నాకు అర్థమైంది, మొత్తం మీ తల్లి కూతుళ్ళ ప్లాన్ ఏంటో అర్థమైంది అని అనగానే, ప్లాన్ ఏంటి పిన్ని అని అవని అంటుంది. అవును, లేకపోతే ఏంటి, మీ నాన్న తన పేరు మీదున్న ఆస్తుల్ని, బిజినెస్ని మొత్తం కూడా నా పేరు మీద రాసి కట్టుబట్టలతో మీ దగ్గరికి చేరారు. అది తట్టుకోలేని మీరు ఎలాగైనా ఆస్తిని దక్కించుకోవాలని భరత్ నా కన్న కొడుకు అని కట్టుకథ అల్లుతున్నారు. నేను ఆ భరత్ని కొడుక్క ఒప్పుకుంటే ఆ ఆస్తి మొత్తం కూడా భరత్కే దక్కుతుంది అని మీరు ఇదంతా ప్లాన్ చేశారని నాకు అర్థమవుతుంది. మీరు ప్లాన్ చేసినంత మాత్రాన ఇక్కడ ఎవ్వరు నమ్మరు అని రాజేశ్వరి అంటూ ఉంటే అవని షాక్ అయిపోతుంది. పిన్ని, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆస్తి కోసం ఇంత నీచానికి దిగజారుతామని ఎలా అనుకున్నావు? చూడు పిన్ని, మా నాన్న సంపాదించిన ఏ ఆస్తి అయినా చిల్లి గవ్వ కూడా నాకు కానీ, మా అమ్మకి కానీ, మా తమ్ముడు భరత్కి కానీ అక్కర్లేదని ఎప్పుడో చెప్పాం. నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం పిన్ని. పల్లవి మీ కూతురు కాదు, పల్లవి మా అమ్మ కన్న కూతురు. భరతే మీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకు అని అనగానే రాజేశ్వరికి చాలా కోపం వస్తుంది. ఇంకొకసారి ఆ పనికి మాలినవాడు నా కొడుకు అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని రాజేశ్వరి చాలా ఆవేశపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా తల నొప్పి లేవడంతో తల పట్టుకొని అక్కడే కూర్చుండిపోతుంది. ఇంతలోనే డాక్టర్ అక్కడికి వచ్చి, ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటే ఇక అవని, డాక్టర్ మా పిన్ని అని అంటూ ఉంటే, చెప్పాను కదండి, ఆవిడ స్పృహలోకి వస్తే ఎమోషనల్ అయితే మళ్ళీ బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుందని. మీరెందుకు మళ్ళీ ఆమెని బాధ పెడితే అలా ఆవేశానికి గురి చేస్తున్నారు అని అంటూ ఉంటే, అది కాదు డాక్టర్, మా పిన్ని స్పృహలోకి వచ్చాక మళ్ళీ చనిపోవాలని చూసింది. నేను ఆపుతూ ఉంటే ఇలా అని అనగానే, సరే సరే, ముందు మీరు ఇక్కడి నుండి బయటికి వెళ్ళండి, మళ్ళీ ఆవిడకి మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి, ఆమె స్పృహలోకి వస్తే బాగా ఎమోషనల్ అయిపోతున్నారు
అని డాక్టర్ అయితే రాజేశ్వరికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. ఇక రాజేశ్వరి మత్తుగా పడుకుంటూ ఉంటుంది. అవని బయటికి వెళ్ళి రాజేశ్వరి అన్న మాటల గురించే చాలా బాధపడుతూ ఉంటుంది. అక్కడే ఉన్న దేవుడికి దండం పెడుతూ, స్వామి ఏంటి ఇలా చేశావు, భరతే తన కన్న కొడుకు అని చెప్తే పిన్ని వినిపించుకోవడం లేదు, మొండి పంతానికి పోతుంది, నేను ఈ నిజాన్ని ఎలా నిరూపించాలి అని అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అవని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఈరోజు మా మామ్ డాడీ విడిపోవడానికి, మా మామ్ చనిపోవడానికి ఈ అవనియే కారణం, దీన్ని అంత ఈజీగా వదలొద్దు అని పల్లవి అయితే చాలా కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి చక్రధర్ రాజేశ్వర్ని చూడడం కోసం హాస్పిటల్కి వస్తారు. ఇక అవని దగ్గరికి వెళ్ళి, అమ్మ అవని, రాజేశ్వర్కి ఎలా ఉందమ్మా, తనకి ఏ ప్రమాదం లేదు కదా అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే చక్రధర్ని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చారు, మళ్ళీ మా మామ్ బ్రతికుంటే చంపేయడానికి వచ్చారా అని అనగానే చక్రధర్, అవని, కమల్, అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మ పల్లవి, ఏం మాట్లాడుతున్నావమ్మా, నా భార్యని నేనెందుకు చంపాలనుకుంటాను అని అంటూ ఉంటే, భార్య అనే బాధ్యత, ప్రేమ మీకుంటే ఈరోజు మా మామ్ ఇలా హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉండేది కాదు. అయినా మీరెందుకు వచ్చారు, మిమ్మల్ని చూస్తే మా మామ్ ఇంకా ఆవేశానికి గురై తను చనిపోయినా చనిపోతుంది, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మా మామ్ స్పృహలోకి వచ్చేసరికే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అనగానే చక్రధర్, అవని, కమల్, అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అది కాదు పల్లవి అని అంటూ ఉంటే ఇక అవని, నాన్న పల్లవి చెప్పింది కూడా నిజమే, పిన్ని చాలా కోపంతో ఆవేశంతో ఉన్నారు, మళ్ళీ ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని చూస్తే పిన్ని తట్టుకోలేదు నాన్న, మీరు ఈ సమయంలో పిన్నిని చూడకపోవడమే మంచిది అని అనగానే ఇక చక్రధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అవని, అక్షయ్, చక్రధర్లు బయటికి వస్తూ ఉంటారు. బయటికి వచ్చిన తర్వాత చక్రధర్ బాధపడుతూ ఉంటే అవని చక్రధర్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. నాన్న మీరేమీ బాధపడకండి, పిన్నికి ఏ ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్పారు, ఓ 2 రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది అని చెప్పారు, పిన్నిని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా, మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్తూ ఉంటే, నాకు ధైర్యం ఉందమ్మా, కానీ ఈరోజు నా వల్లే రాజేశ్వరి ఈ పరిస్థితుల్లో ఉంది, ఆ విషయాన్ని తట్టుకోలేకపోతున్నాను అని చక్రధర్ అంటూ ఉంటే అవని, అక్షయ్లు చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే అవని చక్రధర్తో, నాన్న మీతో ఒక విషయం చెప్పాలి అని అనగానే, ఏంటమ్మా అని అంటాడు. నాన్న పిన్నితో భరతే తన కన్న కొడుకు అనే నిజాన్ని చెప్పేశాను నాన్న అని అనగానే చక్రధర్, అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే, ఏంటమ్మా నువ్వు చెప్పేది అని చక్రధర్ అంటూ ఉంటే, ఏంటవని అత్తయ్యతో నిజం చెప్పేశావా అని అనగానే, అవునండి చెప్పక తప్పలేదు, పిన్ని స్పృహలోకి వచ్చాక కూడా తను ఎవరి కోసం బ్రతకాలి అని, మళ్ళీ చచ్చిపోవాలి అని చాలా ఆవేశపడింది, అందుకే ఆ సమయంలో పిన్నిని ఎలాగైనా కాపాడుకోవాలి అని, మీ కొడుకు కోసమైనా బ్రతకాలి అని పిన్నికి అసలు నిజం చెప్పానండి అని అనగానే చక్రధర్, అక్షయ్ షాక్ అయిపోతారు. మరి మీ పిన్ని ఏమన్నదమ్మా అని అనగానే, నాన్న ఈ నిజం తెలిసాక పిన్ని ఒప్పుకోలేదు, నేను చెప్పిన విషయాన్ని నమ్మలేదు, ఇంకా పల్లవి తన కన్న కూతురని అనుకుంటుంది, ఆస్తి కోసమే భరత్ తన కన్న కొడుకు అనే నాటకం ఆడుతున్నామని పిన్ని అపోహపడుతుంది నాన్న అని అనగానే ఇక చక్రధర్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు. అమ్మ అవని, నువ్వు తొందరపడ్డావమ్మా, ఇప్పుడే రాజేశ్వరికి నిజం చెప్పుండాల్సింది కాదు అని అనగానే, తప్పలేదు నాన్న అని అవని అంటుంది. ఇప్పుడు మీ పిన్నికి అసలే ఆవేశం, కోపం ఎక్కువ, ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా అని అనగానే ఇక అవని, తప్పదు నాన్న, ఏం చేసినా ఏం జరిగినా
చూస్తూ ఉండడం తప్ప మనం ఏం చేయలేము అని అవని అనగానే ఇక చక్రధర్ అక్షయ్ అయితే బాధపడుతూ ఉంటారు. ఇక అవని, నాన్న మీరు ఈ పరిస్థితుల్లో పిన్నికి ఎదురుపడడం మంచిది కాదు, మీరు ఇంటికి వెళ్ళండి, పరిస్థితులు సర్దుమనిగాక పిన్నిని కలవచ్చు కానీ అని అనగానే ఇక చక్రధర్, అమ్మ మీ పిన్ని జాగ్రత్త అని చెప్పి చక్రధర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అవని అక్షయ్ అయితే హాస్పిటల్ లోపలికి వస్తారు. ఈ సాయంత్రం అవ్వడంతో చీకటి పడుతూ ఉంటుంది. అప్పుడే అవని కమల్తో, కన్నయ్య చాలా ఆలస్యమైంది, చీకటి కూడా పడుతుంది, అమ్మమ్మ గారు నువ్వు పల్లవి ఇంటికి వెళ్ళండి, పిన్నికి తోడుగా నేను మీ అన్నయ్య ఉంటాము అని అవని చెప్పగానే ఇక కమలైతే అలాగ వదిన అని చెప్తూ ఉంటాడు. ఇక పల్లవి మాత్రం, ఏంటి మా మామ్ దగ్గర నువ్వు నడమేంటి, తన కన్న కూతుర్ని నేనున్నాను, మా మామ్ని నేను చూసుకోగలను, మీరు ఇంటికి వెళ్ళండి, మా మామ్ దగ్గర నేనే ఉంటాను అని పల్లవి అనగానే ఇక అవని, అక్షయ్, కమల్లు షాక్ అయిపోతారు. ఇక కమల్, ఏం మాట్లాడుతున్నావు, వదిన ఇక్కడుంటే నీకంటే బాగా అత్తయ్యని చూసుకుంటుంది, నోరు మూసుకొని ఇంటికి వెళ్దాం పదా అని అనగానే, బావా మీరంతా వెళ్ళిపోండి, నేను మాత్రం ఇక్కడే ఉంటాను అని పల్లవి చెప్పడంతో ఇక అవని కూడా అర్థం చేసుకొని, సరే కన్నయ్య, పల్లవికి తోడుగా నువ్వు కూడా ఇక్కడే ఉండండి, నేను మీ అన్నయ్య అమ్మమ్మ గారు ఇంటికి వెళ్తాం, రేపు ఉదయం మీకు భోజనం తీసుకొని వస్తాను అని చెప్పగానే ఇక కమల్ అయితే అలాగే వదిన అని అంటాడు. ఇక అక్షయ్, రే అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి, మేము వెంటనే వస్తాము అని అనగానే అలాగే అన్నయ్య అని కమల్ అంటారు. అక్షయ్, అవని, బామ్మ ముగ్గురు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక అవని, కమల్లు రాజేశ్వరికి తోడుగా అక్కనే ఉండిపోతారు. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే ఇక కమల్, పల్లవి ఇద్దరు కూడా పడుకుని ఉంటారు. ఇంతలోనే రాజేశ్వరికి స్పృహ వస్తుంది. రాజేశ్వరి కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉండగా రాజేశ్వరికి అవని చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. భరత్ మీ కన్న కొడుకు అని అవని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని రాజేశ్వరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ అవని ఎంతకు తెగించింది, భరత్ నా కన్న కొడుకు అని, పల్లవి ఆ మీనాక్షి కన్న కూతురు అని మళ్ళీ ఇంకో కట్టు కథ అల్లుతుంది. ఆ అవని మీనాక్షిల ఆటలు కట్టించేయాలి. అలా కట్టించేయాలి అంటే ఆ రోజు నాకు డెలివరీ జరిగిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకోవాలి. నిజం తెలుసుకున్న తర్వాత ఆ అవని, ఆ మీనాక్షిల సంగతి నేను చెప్తాను. వెంటనే ఆ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవాలి అని రాజేశ్వరి నిర్ణయించుకొని హాస్పిటల్ నుండి వెళ్ళిపోతుంది. పల్లవి, కమల్ అక్కడే నిద్రపోయి ఉండి రాజేశ్వరి వెళ్ళిపోవడాన్ని గమనించలేకపోతారు. ఇక రాజేశ్వరి చాలా కోపంగా 30 సంవత్సరాల క్రితం తనకి డెలివరీ చేసిన హాస్పిటల్కే వెళ్తుంది. ఇక మరో పక్క సిస్టర్ రాజేశ్వరికి మెడిసిన్ ఇవ్వడానికి ఐసీయూలోకి వెళ్తుంది. సిస్టర్ ఐసీయూలోకి వెళ్ళేసరికి ఐసీయూలో బెడ్ పైన రాజేశ్వరి కనిపించదు. దాంతో సిస్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, పేషెంట్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అటు ఇటు గదిలో వెతుకుతూ ఉంటుంది. కానీ రాజేశ్వరి ఎక్కడా కనిపించకపోయేసరికి బయటికి వస్తుంది. ఈ పేషెంట్ దగ్గర ఎవరున్నారు అని అనగానే ఇక పల్లవి, కమల్ మేమే సిస్టర్, దేనికి అని అడుగుతారు. పేషెంట్ కనిపించట్లేదు అని అనగానే కమల్, పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి, ఏంటి మా మామ్ కనిపించడం లేదా అని అనగానే, అవును, తనకి మెడిసిన్ ఇచ్చే టైం అయింది, నేను మెడిసిన్ ఇవ్వాలని ఐసీయూలోకి వెళ్ళగానే బెడ్ పైన లేదు, రూమ్లో మొత్తం వెతికాను, కానీ మీ అమ్మగారు ఎక్కడా కనిపించలేదు అని చెప్పగానే పల్లవి, కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కమల్, ఏంటి బావా, మామ్ ఎక్కడికి వెళ్ళుంటుంది, మనం ఇక్కడే ఉన్నాం కదా అని అనగానే ఇక కమల్, చెప్తే విన్నావు కాదు, నీది నిద్ర మొహమే, నాది నిద్ర మొహమే, అత్తయ్య మన నిద్రపోయింది చూసి తను వెళ్ళిపోయి ఉంటుంది, అదే వదిన అయితే కంటికి రెప్పలా అత్తయ్యని చూసుకునేది, అత్తయ్యని వెళ్ళనిచ్చేదే కాదు అని కమల్ అంటూ ఉంటే, బావా ఇప్పుడు ఆవనని ఎవరు పొగడమని చెప్తున్నారు, ముందు మా మామ ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి అని పల్లవి అంటూ ఉంటే, ఉండు
ఈ విషయం అన్నయ్య వదినలకి చెప్దాము అని ఇక వెంటనే కమల్ అక్షయ్కి ఫోన్ చేస్తాడు. అప్పుడు అక్షయ్ నిద్రపోతూ ఉండడంతో ఆ ఫోన్ అవని చూస్తుంది. ఇదేంటి కన్నయ్య ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు, అక్కడ ఏమైనా అవసరమై ఉంటుందా అని అవని పక్కకి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. చెప్పు కన్నయ్య, అక్కడ ఏమైనా జరిగిందా? పిన్ని బాగానే ఉంది కదా అని అనగానే, వదిన రాజేశ్వరి అత్తయ్య కనిపించట్లేదు అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి కన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? పిన్ని కనిపించకపోవడం ఏంటి అని అనగానే, అవును వదిన, అత్తయ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు అని అనగానే, ఏంటి కన్నయ్య, నువ్వు పల్లవి పిన్నిని చూసుకోవడానికే కదా అక్కడ ఉన్నారు అని అనగానే, సారీ వదిన, మేము నిద్రపోయేసరికే అత్తయ్య వెళ్ళిపోయినట్టున్నారు అని అంటూ ఉంటే అవని అయితే చాలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. సరే కన్నయ్య, నేను మీ అన్నయ్య ఇప్పుడే బయలుదేరుతున్నాం, పిన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకుందాం అని అవని ఫోన్ కట్ చేస్తుంది. ఇక అవని అయితే ఫోన్ కట్ చేసిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది. పిన్ని హాస్పిటల్లో నుండి ఎక్కడికి వెళ్ళుంటుంది? నేను చెప్పిన విషయం గురించి ఏదైనా చేయబోతుందా? నేరుగా అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాలనుకుంటుందా? అలా చెప్తే పల్లవి అమ్మ పరిస్థితి ఏంటి అని అవని అయితే చాలా కంగారు పడుతూ వెళ్ళి అక్షయ్ని నిద్రలేపి అక్షయ్ని తీసుకొని నేరుగా మీనాక్షి ఇంటికే బయలుదేరుతూ ఉంటుంది. మరోపక్క రాజేశ్వరి తనకి 25 సంవత్సరాల క్రితం డెలివరీ జరిగిన హాస్పిటల్కే వెళ్తుంది. ఇక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రిసెప్షన్లో డాక్టర్ నీలిమ గారు ఎక్కడ, గైనకాలజిస్ట్ డాక్టర్ అని చెప్పగానే ఇక ఆ రిసెప్షనిస్ట్, మేడం తన క్యాబిన్లో ఉన్నారు, పేషెంట్లని చెక్ చేస్తున్నారు, కాస్త వెయిట్ చేయండి అని అనగానే ఇక రాజేశ్వరి అయితే అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ ఫ్రీ కాగానే ఇక నర్స్ వెళ్ళి, మేడం మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ఒక ఆవిడ వచ్చారు మేడం అని అనగానే, అవునా, ఆవిడని లోపలికి పంపించండి అని డాక్టర్ చెప్తుంది. ఇక రాజేశ్వరి డాక్టర్ క్యాబిన్లోకి వెళ్తుంది. రాజేశ్వరిని చూసి డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజేశ్వరి బిడ్డల్ని 25 సంవత్సరాల క్రితం మార్చిన విషయం ఆ డాక్టర్కి గుర్తొస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా కంగారు పడుతూ, ఇదేంటి ఈవిడ ఇన్నాళ్ళకి ఇక్కడికి వచ్చింది, దేనికై ఉంటుంది అని ఇక డాక్టర్ అయితే చాలా కంగారు పడుతూ చెమటలు తూర్చుకుంటూ ఉంటుంది. ఇక ఏమీ తెలియనట్టు, చెప్పండి ఏంటి ప్రాబ్లం అని అనగానే, డాక్టర్ నాకొక నిజం తెలియాలని ఇక్కడికి వచ్చాను, ఆ నిజం మీరే చెప్పాలి అని అనగానే ఇక డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈవిడకి నేను బిడ్డల్ని మార్చానన్న విషయం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటుంది. నిజమా? ఏంటా నిజం? మిమ్మల్ని ఎప్పుడూ కూడా చూడలేదు అని అంటూ ఉంటే, అబద్ధాలు ఆడకండి డాక్టర్, నాకు తెలుసు 25 సంవత్సరాల క్రితం నేను డెలివరీ కోసం మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, మీ మొహం నాకు ఇంకా గుర్తుకే ఉంది, మీకు కూడా నేను గుర్తున్నానని అర్థమైంది. చెప్పండి, ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగింది? నాకు ఆడబిడ్డ పుట్టిందా, మగబిడ్డ పుట్టాడా చెప్పు అని నిలదీయడంతో డాక్టర్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటండి 25 సంవత్సరాల క్రితం జరిగిన విషయం గురించి ఇప్పుడు అడిగితే నాకేం తెలుస్తుంది, నాకేం గుర్తులేదు అని అంటూ ఉంటే, డాక్టర్ మీరేదో దాస్తున్నారని మీ మాటల్లోనే అర్థమవుతుంది, అసలేంటో చెప్పండి, ఆ రోజు నాకు పుట్టింది ఆడబిడ్డ మగబిడ్డ అని అనగానే డాక్టర్ చాలా కంగారు పడుతూ ఉంటుంది. చెప్పండి, చెప్తారా లేకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? అలా ఇస్తే మీరు జైలుకి వెళ్ళడమే కాదు, మీ హాస్పిటల్ మొత్తం కూడా మూత పడిపోతుంది, చెప్పండి అని రాజేశ్వరి నిలదీయడంతో, చెప్తాను ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్తాను అని డాక్టర్ అయితే జరిగిన విషయం మొత్తం కూడా రాజేశ్వరితో చెప్తూ ఉంటుంది. ఆ రోజు మీరు డెలివరీ కోసం
పురిటి నొప్పులతో మా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మీకు డెలివరీ చేసాము. మీకు మగ బిడ్డ పుట్టాడు. కానీ ఆ బిడ్డకి హార్ట్లో ప్రాబ్లం ఉంది. 100% బ్రతికే ఛాన్స్ లేదు. ఆ విషయం మీ భర్తతో చెప్పాము. కానీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటి అంటే మీ భర్త మొదటి భార్య కూడా అదే రోజు డెలివరీ కోసం మా హాస్పిటల్లోనే జాయిన్ అయింది. తనకి ఆడబిడ్డ పుట్టింది. తను ఆరోగ్యంగా, బేబీ చాలా హెల్తీగా ఉంది. మీ భర్త మీ గురించి ఆలోచించి మీ బిడ్డ చనిపోయాడని తెలిస్తే మీరు తట్టుకోలేరని, మళ్ళీ మీకు తల్లయ్యే యోగం లేదని తెలుసుకొని ఎలాగైనా మిమ్మల్ని సంతోషపెట్టాలి అని తన మొదటి భార్యకి పుట్టిన హెల్దీ ఆడబిడ్డని తీసుకొచ్చి మీకు దగ్గర చేశారు. తొందరలోనే చనిపోతాడని తెలిసినా కూడా మీకు పుట్టిన మగ బిడ్డని తీసుకెళ్ళి తన మొదటి భార్య పక్కన చేర్చాడు అని ఇక డాక్టర్ చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజేశ్వరికి పిడుగుపడినట్లయి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి మీరు చెప్తుంది నిజమేనా అని అనగానే, అవునండి, ఆ రోజు మీకు పుట్టింది ఆడబిడ్డ కాదు, మగబిడ్డ అని చెప్పగానే ఇక రాజేశ్వరికి అవని చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. భరతే తన కన్న కొడుకు అనే నిజాన్ని ఇక రాజేశ్వరి తెలుసుకుంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.